నా రూటే సపరేట్ అంటున్న ఎమ్మెల్యే ఎవరు? రాష్ట్రం అంతా ఒక పాలసీ ఉండొచ్చు, కానీ నా నియోజకవర్గంలో నేను చెప్పిందే పాలసీ, నా మాటే శాసనం అనే ఎమ్మెల్యే ఎవరు చెప్తా. దానికంటే ముందు ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. తప్పకుండా వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నటువంటి ఎమ్మెల్యే. అయితే ఆయన రూటే సపరేటు ఏంది అంటే, రాష్ట్రంలో ఒకటే మద్యం పాలసీని రాష్ట్రం మొత్తం తీసుకొని వచ్చింది. ఆ మద్యం పాలసీ నిన్నటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది అన్ని నియోజకవర్గాలలో. కొత్త మద్యం పాలసీని తీసుకొని వచ్చిర్రు, టెండర్లు వేసిర్రు, వచ్చిన వాళ్ళకి నిన్నటి నుంచి వాళ్ళు ఆ పాలసీ ప్రకారం నడిపించుకుంటారు. అయితే గతంలోనే రాజగోపాల్ రెడ్డి చెప్పిండు, రాష్ట్రం మొత్తం ఒక పాలసీ ఉండొచ్చు, కానీ నా నియోజకవర్గంలో నేను చెప్పిందే పాలసీ, నా మాటే శాసనం నా నియోజకవర్గంలో అని గతంలో చెప్పిండు. నేను చెప్పిన రూల్స్కి భిన్నంగా మీరు టెండర్లు వేసుకుంటే మళ్ళీ రేపు పొద్దుగాలు వచ్చి నా నియోజకవర్గంలో వచ్చి నన్ను అడగొద్దు. నేను చెప్పిన రూల్స్నే నా నియోజకవర్గంలో టెండర్లు వేసిన వాళ్ళు నడిపియాలి అని చెప్పిండు గతంలో. చెప్తే వాళ్ళందరూ ప్రభుత్వం దగ్గరికి పోయిర్రు కొంతమంది. అప్పుడు జూపల్లి ఎక్సైజ్ శాఖ వాళ్ళు కూడా మాట్లాడిర్రు, నోనో మునుగోడులో ఒక రూల్ ఎట్లా నడుస్తుంది, అంతటికి రాష్ట్రం అంతా ఎట్లాంటి పాలసీ అయితే ఉందో మునుగోడులో కూడా గట్లనే నడుస్తుంది పాలసీ. రాష్ట్రంలో మొత్తం ఒకటే పాలసీని తీసుకొని వచ్చినాం, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పాలసీ ఉండదు, ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క పాలసీ ఉండదు అని ప్రభుత్వం నుంచి చెప్పారు, ఆ శాఖ నుంచి చెప్పారు. కానీ డోంట్ కేర్ అన్నాడు ఆయన. అవన్నీ కూడా నాకు నడవదు, నా నియోజకవర్గంలో నడవదు అని అన్నాడు. ఆయన ఏం చెప్పిండు అంటే, నా నియోజకవర్గంలో మహిళలకు ఇబ్బంది కలగకుండా, బెల్ట్ షాపులు నడవనీయకుండా చూస్తా అని ముందు నుంచి చెప్తున్నాడు. అట్లా ఈ టెండర్లు వేసేటోళ్ళకి ముందు నుంచి ఏం చెప్పిండు అంటే, బయట అన్ని నియోజకవర్గాలలో 10 నుంచి 10 వరకు నడిపించుకోవచ్చు, కానీ నా నియోజకవర్గంలో నడవదు. మధ్యాహ్నం నుంచి రాత్రి 9, 10 వరకు మాత్రమే నడిపించుకోవాలి మీరు. అట్లనే పర్మిట్ రూమ్లకి పర్మిషన్ ఉండదు, బెల్ట్ షాప్లకు అమ్మొద్దు. తర్వాత ఊరికి దూరంగా, ఇది చాలా కీలకం, ఊరికి దూరంగా మాత్రమే మీరు పెట్టుకోవాలి, ఊర్లల్లో పెట్టొద్దు, ఊర్లకి దగ్గరగా పెట్టుకోవద్దు అనేది ఆయన డే 1 నుంచి చెప్పుకుంటూ వస్తుండు. అట్లనే సిండికేట్లు అయ్యి మీరు టెండర్లు వేయకుర్రి అనేది కూడా చెప్పుకుంటూ వచ్చిండు. దీనికి భిన్నంగా మీరు ఎవరన్నా టెండర్లు వేసుకుంటే, ఒకవేళ ఆ టెండర్లలో మీకు వస్తే రేపు పొద్దున నా నియోజకవర్గంలో పెట్టుకునేందుకు వస్తే నేనైతే అలో చెయ్యా. ఎట్టి పరిస్థితుల్లో నా రూల్స్ని పాటించేటోళ్ళకి మాత్రమే ఇక్కడ నేను నడవనిస్తా అనేది కుల్లా చెప్పిండు ముందే. అట్లనే నిన్నటి నుంచి కొత్తగా స్టార్ట్ అయినవి నడుస్తున్నాయి కదా, ఆ నడుస్తున్న వాళ్ళ దగ్గర సేమ్ రూల్ ఫాలో అవుతుందట. రాష్ట్రం మొత్తం ఒక రూల్ ఉంది, కానీ ఈయన దగ్గర మాత్రం ఒక రూల్ నడుస్తుంది. ఆ రూళ్ళకి విభిన్నంగా వీళ్ళు ఎవరు పోలేదు, వాళ్ళ ఎమ్మెల్యే చెప్పిన రూళ్ళ ప్రకారమే నడిపిస్తురట. మిగతా దగ్గర 10 నుంచి 10 రాక నడిచినా కూడా ఈడ మాత్రం మధ్యాహ్నం నుంచి సాయంత్రం రాక నడిపిస్తున్నారు. అట్లనే ఊరికి దూరంగా పెట్టుకున్నారట. ఊరికి దూరంగా పెట్టుకున్నారు, సాయంత్రం తర్వాతనే అది సిట్టింగ్ లేకుండా ఇగో ఇట్లా ఆయన ఏవేవైతే చెప్పిండో వాటిని తూచా తప్పకుండా ఆయన నియోజకవర్గంలో మద్యం దుకాణాలను నడిపించుకుంటున్నారట. ఎందుకంటే ఆయన చాలా రోజుల ముందే చెప్పిండు కదా, ఒకవేళ మీరు ఏం చేసినా ఏది చెప్పినా నేను నడవనియ్యా, నా దగ్గర ఇదే రూల్ ఉంటుంది అని చెప్పిండు. ఇక వేసేటోళ్ళు కూడా మళ్ళీ మాకెందుకు, ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే అయ్యే అక్కడ ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని అట్లనే చేసిరట. ఇక నిన్నటి నుంచి నడుస్తున్నప్పుడు ఆయన నియోజకవర్గం కిందికి వచ్చే అన్ని ఊర్లలో మున్సిపాలిటీలలో సేమ్ రూల్స్ని ఫాలో అవుతురట. అక్కడ టెండర్లు వేసి దుకాణాలు దక్కించుకున్న వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారు ఏది చెప్పిర్రో అదే రూల్స్ ప్రకారం రాజగోపాల్ రెడ్డి రూల్స్ని ఫాలో అవుతురట. ఎక్సైజ్ పాలసీ రూల్స్ని కాదు, మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి రూల్స్ని ఫాలో అవుతున్నారు. సో రాష్ట్రం అంతా ఒక రూల్ ఉండొచ్చు, కానీ నా దగ్గర ఒక రూల్ ఉంటుంది అనేది చెప్పి దాన్నే సాధించుకున్నాడు. అందుకోసమే ఆ నియోజకవర్గం వాళ్ళు అక్కడ ఆయన ఫాలోవర్స్ వాళ్ళు వీళ్ళు ఏమంటుర్రట అంటే, సో ఇది ఆయన రూటే సపరేటు, ఆయన చెప్పిన లెక్కనే ఇవాళ మా దగ్గర నడుస్తుంది అనేది ఇప్పుడు నిన్నటి నుంచి మునుగోడు నియోజకవర్గంలో జరుగుతున్న చర్చ.